వాల్మీకి కొంచెం మెల్లగా వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య శ్రీ కొల్లెల రామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 208వ భాగం 3-6-26 యుద్ధకాండలో 54వ సర్గ. అంగదుడు వజ్రధనుష్ఠుణ్ణి నరకడు. స్వబలస్య చ ఘాతేన అంగదస్య బలేన చ రాక్షసః క్రోధమావిష్టో వజ్రధనుష్ఠో మహాబలః. తన బలం నశించడం అంగదుడి బలం చూసి బలశాలి అయిన వజ్రధనుష్ఠుడు కోపావిష్టుడై విస్థాజ్యత ధనుర్ఘోరం శస్త్రాహని సమప్రభం వానరాణామనీకాని ప్రాకిరచ్చర వృష్టిభిః. ఇంద్రుడి వజ్రాయుధం వంటి భయంకరమైన ధనుస్సులు ఎక్కువెత్తి వానర సైన్యంపై బాణవర్షాన్ని కురిపించారు. రాక్షసాశ్చాభిముఖ్యాస్తే రథైశ్చ సమవస్థితా నానా ప్రహరణాశూరః ప్రాయుధ్యంత తదారణే. అప్పుడు యుద్ధ రంగంలో రథాలపై వచ్చిన శూరులై రాక్షస నాయకు కూడా అనేక విధాలైన ఆయుధాలలో యుద్ధం చేశారు. వానరాణాంచ శూరాస్తూతే సర్వే ప్లవగరిషభ ఆయుధ్యంత ఫలాశిలాహస్తా సమవేతా సమంతదః. వానరుడు శూరులైన వానర శ్రేష్ఠులంతా అన్ని వైపులా చేరి హస్తాలతో శిలలు ధరించి యుద్ధం చేశారు. తత్రాయుధ సహస్రాణి తస్మిన్ ఆయుధనే ధృతం రాక్షసాః కవిముఖ్యేషు పాతయాం చక్రిరే తద. అప్పుడు ఆ యుద్ధంలో రాక్షసులు వేల కొలది ఆయుధాలు వానర నాయకుల మీద ప్రయోగించి వానరాశ్చైవ రక్షసు గిరివృక్షాన్ మహాదిల ప్రవీరాపాతయామాసు మత్త వారణ సన్నిభాః. గొప్ప వీరులైన మదించిన ఏనుగులలాగా వానరులు కూడా పర్వత వృక్షాలను పెద్ద పెద్ద శిలను రాక్షసుల మీదకు విసిరారు. శూరాణాం యుజ్యమానానాం సమరేష్వాని వర్తిదాం తద్ రాక్షసగణాన్ సహ సుయుద్ధం సమవర్తత. శూరులు యుద్ధాలు చేసేవారు, యుద్ధంలో నేర్పుగలవారు. రాక్షసులు కూడా గొప్ప యుద్ధం వానరులతో చేసి ఇబ్బంది పెట్టారు. ప్రభగ్నశిరసక్తే చిన్నై ప్రాదైశ్చ ప్రపాదైశ్చ బాహుభిః శస్త్రై అద్ధితవ్రేహాస్తు రుధిరేణ సముక్షితాః. హరయో రాక్షసాశ్చైవ సేరతైగాం సమాసితాః కంక వృద్ధబలాఢ్యాశ్చ గోమాయుకుల సంకులాః. ఈ వానర రాక్షసుల కొందరి శిరస్సులు విరిగిపోయి, కొందరి కాళ్ళు చేతులు తేలిపోయి, కొందరి దేహాలు బాణాల చేత పీడింపబడటం రక్తంతో నిండి ఉన్నాయి. ఈ విధంగా నేల మీద పడి ఉన్న వాళ్ళ చుట్టూ రాబందులు గద్దలు నక్కలు చేయరు. కబంధాని సముత్పేతుర్భీమాణం భీషణాని వై భుజపాణి శిరశ్చిన్నాశ్చిన్న కాయాశ్చ భూతలే. వానరా రాక్షసాశ్చాపి నిషేధుస్తత్ర భూతలే. పిరికి వాళ్ళకి భయం కలిగించే ముండాలు నేల మీద ఎగిరి వానరులు రాక్షసులు కూడా తెగ కొట్టబడిన భుజాలతో హస్తాలు శరీరాలతో అక్కడ నేల మీద పడ్డారు. తతో వానర సైన్యేన కవ్యమానం హన్యమానం దిశాచరం రాభజ్యత బలం సర్వం వజ్రధనుష్ట్రస్య పశ్యత. అప్పుడు వజ్రధనుష్ఠుడు చూస్తుండగా రాక్షస సైన్యమంతా వానర సైన్యం చంపబడి భగ్నమైపోయి రాక్షసాన్ భయ విత్రస్తాన్ హన్యమానాన్ ప్లవంగమై దుశ్వాసరోషదాంబ్రాక్షో వజ్రధనుష్ట ప్రతాపవాన్ కవివేషధనుష్టాని స్థాసయన్ హరివాహినిం. ప్రతాపవంతుడైన వజ్రధనుష్ఠుడు వానరుల దెబ్బలకు భయపడిపోయిన రాక్షసుడి క్రోధంతో కళ్ళు ఎర్రబడ ధనస్సు చేత ధరి వానర సేనను భయపెట్టుతూ ప్రవేశించి శరైర్విదారయామాస పంకంకపత్రైరజిగ్మహై
बिभेदवानरांस्तत्र प्रशस्ताष्टौ नवपञ्चजन विद्याध परमक्रुद्धो वज्रदंष्टः ప్రతాపవంతుడైన వజ్రదృష్టి చాలా కోపం గ్రద్ద రెక్కలు కట్టిన రుజువుల్లాగా వెళ్ళే బాణాలతో సూటిగా వెళ్ళే బాణాలతో అక్కడ ఏరుగు ఎనమండ్రు కొమ్మండ్రు 5 వానరులను కొట్టి చంపేశారు. త్రస్తా సర్వై హరిగణా కసరై సంకృత్తదేశిన అంగదం సంప్రధావంతి ప్రజాపతిమివ ప్రజా. బాణాల చేత భేదింపబడిన శరీరాలు గల వానరులంతా భయపడి ప్రజలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళినట్టు అంగడు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. అతో హరిగణాన్ భగ్నాన్ దృష్ట్వా వారిమతస్తదా క్రోధేన వజ్రదంష్టంత ముదీక్షత. అప్పుడు అంగదుడు ఓడింపబడిన వానర గణాలను చూసి ఆ వజ్రదంష్టుడి వైపు కోపంతో చూశారు. వజ్రదంష్టోంగదష్టో యో యుద్ధేతే పరస్పరం చేరతు పరమక్రుద్ధౌ హరిం ఉత్తమ గజానివ. అంగద వజ్రదంష్టులిద్దరు పరస్పరం యుద్ధం చేస్తూ సింహం మదించిన ఏను లాగా కోపంతో పోరాడు. తతసహస్రేణ హరిపుత్రం మహాబలం జఘానమర్మదేశేషు శరైరగ్నిశిఖోపమై. తర్వాత వజ్రధనుషుడు మహాబలశాలి అయిన అంగదుడు మర్మ ప్రదేశాలలో అగ్నిజ్వాలల వంటి బాణాలతో రుధిరోక్షర తత్వాంగు వాలి మర్మహాబల చిక్షేప వజ్రదంష్ట్రాయ వృక్షం భీమ పరాక్రమ. గొప్ప బలంగల భయంకరమైన పరాక్రమంగల అంగదు శరీరం అంతా రక్తంతో తడిసిపోగా వజ్రదంష్టుడి మీదికి ఒక వృక్షం విసిరేశారు. దృష్ట్వా తబంతం తం వృక్షం అసంభ్రాంతాశ్చ రాక్షస చిచ్ఛేద బహుధాసోపి మధితః ప్రాపతద్భువి. రాక్షసుడు వచ్చి పడుతున్న వృక్షాన్ని చూసి ఆ మాత్రం కంగారు పడకుండా దాన్ని చేరి ఆ విధంగా ఛేదింపబడిన వృక్షం కింద పడిపోయి తం దృష్ట్వా వజ్రదంష్టస్య విక్రమం ప్లవగర్షభ ప్రగృహ్య విపులం శైలం శిక్షేప చ మనాదజ. అంగదుడు వజ్రదంష్టుని పరాక్రమాన్ని చూసి పెద్ద పర్వతాన్ని తీసుకొని వాడిని పైన విసిరికొచ్చాడు. సమాతనస్థం దృష్ట్వా రథాదాప్లుత్య వీర్యవాన్ గదా పాణి రసంభ్రాంతః పృథివ్యాం సవతిష్టద. వజ్రదంష్టుడు వచ్చి మీద పడుతాడు. పర్వతాన్ని చూసి కంగారు పడని వాడు గద చేతితో ధరించి రథం నుండి కిందికి దూకి నేల మీద చేరాడు యుద్ధాన్ని. అంగదేన శిరాక్షిప్తా గత్వా రణమూర్ధని సచక్ర కూబరం రాష్ట్రం శాశ్వం ప్రమమాధరథం. రణాగ్రంలో అంగదుడు విసిరిన శిరవెల్లి చక్రంతో సహా కూపరాలతో అశ్వాలతో సహా రథం ముక్కలైపోయి తదో వ్యచ్చిఖరం గృహ్య విపులం ద్రుమభూషితం వజ్రదష్ట శిరసి పాతయామాస వాన. తర్వాత అంగదుడు వృక్షాలతో నిండిన మరొక విశాలమై పర్వత శిఖరాన్ని తీసుకొని వజ్రదంష్టుడి శిరస్సు మీద వేశారు. ఆభవచ్చోడితోద్గారి వజ్రదంష్టహాసమూర్చిత ముహూర్తమభవన్మా మూఢో గదామాలింగ్య నిష్పదం. వజ్రదంష్టుడు రక్తం కప్పుదు నిట్టూరుస్తూ పులక తప్పి కొంచెంసేపు గదను ఆనుకొని నిలబడి సంలబ్ధ సంయో గదయ వారి ఉత్తరమవస్థిరం జఘాన పరమక్రుద్ధో వక్షోదేశే రిజాద. వజ్రదంష్టుడు మళ్ళా సౌజ్ఞ పొంది అంటే కొంచెం స్పృహ తెచ్చుకొని చాలా కోపంతో తన ఎదురుగా ఉన్న అంగదుడిని గదతో వక్షస్థలం మీద మోదే. గదాం త్యక్వా తతస్తస్థా ముఖ్యయుద్ధమకుర్వద అన్యోన్యం జఘ్రగుత్తస్థ ఆవుభౌ హరిరక్షసౌ.
అలాగే గదను అక్కడ పిడికెళ్లతో యుద్ధం చేశారు. ఆ గానర రాక్షసులిద్దరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారు. రుధిరోద్గాని నవ్వుతవుతూ ప్రహారైర్జవితస్రవు అజయితస్రవు బభూవతు సువిక్రాంత అంగారక బుధానివ దెబ్బలచే శ్రమ చెంది రక్తం కారుతున్న వాళ్ళిద్దరు మంచి పరాక్రమం చూపుతూ యుద్ధం చేస్తున్న బుధ అంగారక గ్రహాలలాగా తతః పరమతేజస్వి అంగతః ప్రవగరిషభ ఉత్పాట్య వృక్షం స్థితవాన్ బహుపుష్పఫలానిత. అప్పుడు మహాతేజస్శాలి వానరశ్రేష్ఠుడు అయిన అంగదు అనేక పుష్ప ఫలాలతో నిండిన వృక్షాన్ని వెక్కరించి పిలిచాడు. జగ్రాహ శాశ్వతం జన్మ ఖడ్గంచ విపులం శుభం కింకినాజాల సంబంధం వంచనం చర్మణాజ పరిష్కృతం. చిరుగంటలు కట్టిన విశాలమైన అందమైన ఎద్దు చర్మంతో చెయ్యబడి జాలు వరలో ఉంచి సంరక్షించిన ఖడ్గాన్ని ఈ శ్లోకంలో అంగదుడు వృక్షాన్ని గ్రహించినట్టు చెప్పబడింది కదా. ఈ శ్లోకంలో రాక్షస అనే పదాన్ని అధ్యాకారంగా చేసి రాక్షసుడు ఖడ్గ చర్మాలు గ్రహించాడు. చిత్రాంశ్చ రుచిరాన్ మార్గాంశ్చేతదు కవిరాక్షసౌ జఘ్నుతుశ్చ తదాన్యోన్యం నద్దంతో జయకాంక్షణం. నరరాక్షసులిద్దరు జయించాలనేటువంటి కోరికతో గర్జి చిత్రాలైన నడకలు నడుస్తూ ఒకళ్ళనొకడు కొట్టుకొడు. నవు ప్రణై సముత్తైజో భేద పుష్పితామివ సింసుకౌ యుధ్యమానో పరిశ్రాంతో జానుభ్యామవనీం గతం. శరీరం మీద అంతటా గాయ ఏర్పడటం చేత పుష్పించిన మోదుగ చెట్లలాగా ఉన్న వాళ్ళిద్దరు యుద్ధం చేస్తూ అలసి మోకాళ్లపై నేల మీద పడి నివేశాంతరమాత్రేణ అంగదః కవికుంజరః రుచతిష్టదీప్తాక్షో దండహత ఇవోరగ. వానరశ్రేష్ఠుడైన అంగదు కళ్ళతో కొట్టిన పాములాగా ప్రజ్వలుతున్న కళ్ళ ఒక్క క్షణంలో పైకి లేచాడు. నిర్మలేన సుధాతౌన తేన సుధౌతేన ఖడ్గేనాస్య మహచ్చరః జఘాన వజ్రదంష్టస్య వాలిసోడు మహాబల. గొప్ప బలంగల అంగదు శుభ్రం చేయటంచే బెరుస్తున్న ఖడ్గం చేత వజ్రదంష్టుని పెద్ద శిరస్సును ఛేదించాడు. రుధిరోక్షితగాత్రస్య బభూవ పతితం ద్విధా పచ్చతశ్చ పరీక్ష శుభం ఖడ్గహతం శిరః. శరీరమంతా రక్తం చేత తడిసిన వజ్రదంష్టుని అందమైన శిరస్సు ఖడ్గం చేత ఛేదింపబడి కళ్ళు తిరిగిపోతను రెండు ముక్కలై నేల మీద కూడి. వజ్రదంష్టం హతం దృష్ట్వా రాక్షసా భయమోహితాః రస్తస్త్రాహ్యభ్యద్రవన్ భవంతాం వజ్యమానా ప్రబంధమై విషన్నవదగాదీనాం క్రియా కించిదవాన్ముఖా. వజ్రదష్టుడు మరణించడం చూసి రాక్షసుడు భయమోహితుడు. వానరులు చంపుతుండగా భయపడిన వారే సిగ్గుతో తలలు వంచి లంక వైపు పడి నిహచ్చతం వజ్రధర ప్రతాపః సవాదిసూనుః కవిసైన్యమధ్య జగామహర్షం మహితో మహాబలః సహస్రనేత్రస్థితైర్వివాముల. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 150 సర్గ. ఇంద్రుడి వంటి ప్రతాప గొప్ప బలంగా అంగదుడు ఆ రాక్షసుని వానర సైన్య మధ్యలో పూజింపబడినవాడి దేవతల మధ్య ఇంద్రుడిలాగా సంతోషించాడు. 54 సర్గ పంచాశ సర్గ. వజ్రదంత్రం హతం సుత్వా
వాలిపుత్రేణ రావణ బలాధ్యక్షమువాదే చేదం కృతాంజలిముపస్థితం. వాలి కొడుకైన అంగదుడి చేత వజ్రధనుష్ఠుడు చంపబడ్డాడని తెలిసిన రావణ్ తన దగ్గరలే దోసిలు కట్టి నిలబడి సేనానాయకుడితో ఇలా చెప్పారు: శీఘ్రం దిర్యాంతు దుర్ధర్ష రాక్షసా భీమ విక్రమ అకంపన పురస్కృత్య సర్వశస్త్రాస్త్రకోవిద భయంకర పరాక్రమంగళ రాక్షస సమస్తమైన అస్త్రాలను ప్రయోగించే నేర్పుగా అకంపరుణ్ణి ముందు పెట్టుకొని వెంటనే యుద్ధం చెయ్యాలి. ఏషా శాస్త్రాచ గోస్తాచ నేతాచ యుధిగోత్తమ పూతికామశ్చ మే నిత్యం నిత్యం చ సమరప్రియ. చాలా ఉత్తముడైన ఇతడు సైనికులందరికీ శిక్షకుడు, రక్షకుడు, నాయకుడు, ఎప్పుడు నా అభివృద్ధి కోరేవా, నిత్యం యుద్ధం కావాలనుకోలే. ఏష జ్యేష్యది కాకుత్సౌ సుగ్రీవంచ మహాబలం వానరాణాం చాపరాత్ ఘోరాన్ హరిష్యతి దసంశయ. ఇతడు రామలక్ష్మణుల మహాబలశాలి అయిన సుగ్రీవు భయంకరులైన ఇతర నావనరుల తప్పక చంపేస్తాడు. పరిగృహ్య తామాజ్ఞాం రావణస్య మహాబల బలం సంప్రేరయామాస. తదా లఘుపరాక్రమ మహాబలవంతుడు శీఘ్ర పరాక్రమం కలవాడై ఆ అకంప రావణుడి ఆజ్ఞననుసరి సైన్యాన్ని ప్రేరేపించి ముందుకు తదో నానా ప్రకరణ భీమాక్షా భీమదర్శన నిష్పేతో రాక్షసాముఖ్య బలాధ్యక్ష ప్రచోదిత. తర్వాత భయంకరమై కళ్ళు కలిగే చూసే వాళ్ళకి భయం కలిగించే ముఖ్యులైన రాక్షసు అనేక విధాలైన ఆయుధాలు ధరి సేనాధ్యక్షుడు ఆజ్ఞ ప్రకారం బయలుదేరారు. రథమాస్థాయ విపుల తత్త కాంచన భూషణం మేఘాభో మేఘవర్ణశ్చ మేఘస్వన మహాస్వన రాక్షసై సంవృతో ఘోరై తదా నిర్యాచకంపల. అప్పుడు మేఘం వంటి గొప్ప ధ్వని కల కంపల పరిశుద్ధమైన బంగారం అలంకరింపబడిన విశాల రథాన్ని అధిష్ఠించి భయంకరులైన రాక్షసులతో కూడా బయలుదేరి నహి కంపయితుం శక్య సురైరవి మహాంబుధే అకంపనతస్తేషాం ఆదిత్య ఇవ తేజస. మహాయుద్ధంలో దేవతలు కూడా ఆకంపనుని కదల్చలే. అందుచేత వాడు ఆ రాక్షసుల మధ్య తేజస్సుడు సూర్యుల్లాగా ప్రకాశ. తస్య నిర్ధావమాన సంరబ్ధస్య యుయుత్సయ అకస్మాత్ దైంజమాగచ్చ యానాం రథవాహినాం. అకంపనుడు యుద్ధం చెయ్యాలని సమాధ ఉత్సాహంతో తొందరపడి పరిగెత్తుతుంటే రథాన్ని లాగుతున్న గుర్ర హఠాత్తుగా దైన్య స్థితి పొందాయి. విస్ఫురన్ నయనం దాల్చ సవ్యం యుద్ధ అభివందితం వివందో ముఖవర్ణశ్చ అంగదః చాధభవస్వనః. యుద్ధంది కూడి వెళుతున్న అతని ఎడమ కన్ను ముఖవర్ణం మారి కంఠధ్వని గద్గదమై అధభవిద్భవత్సుదినే కాలే దుర్దినం వృక్షమారుదం ఊచహూ ఖగమృగాస్తర్వే వాచః క్రూరా భయావహ. సుదినంలో తీవ్రమైన గాలితో కూడి దుర్దినం, పూర్తిగా మేఘాల చేత కప్పబడిన దినం దుర్దినం సమస్తమైన పక్షులు మృగాలు క్రూరాలు భయంకరంగా కూతలు కూశాయి. నా సింహాస శితస్కంధ శార్దూల సమవిక్రమ పాపాన చెంచైవ నిర్జగామరణాజిరం. సింహం మూపురం బడిసిన మూపడ పెద్ద పులితో సమానమై
పరాక్రమంగళ అకంప దుఃఖ శమనాన్ని లెక్క చెయ్యక యుద్ధ భూమికి దుశ్శకునాన్ని లెక్క చెయ్యక యుద్ధ భూమికి వచ్చి తథా నిర్గచ్చతస్తస్య రక్షసః సహ రాక్షసై బభూవ సుమహాన్నారః శోభయన్నివ సాగరం. రాక్షసుడు ఇతర రాక్షసులతో కలిసి వస్తుండ సముద్రాన్ని క్షోభింపచేస్తోంద అన్నట్టుగా గొప్ప ధ్వని వినప తేన శబ్దేన విత్రస్త వానరాణాం మహాజము భ్రమశైల ప్రకారాణం యోద్ధం సముపతిస్తదాం. యుద్ధానికై వస్త రాక్షసుల శబ్దం వృక్షాలు సర్పాలు ఆయుధాలుగా ఉన్న వానరుడు సైన్యం భయపడింది వానికి. తేషాం యుద్ధం మహారౌద్రం సంజజ్ఞే కవిరక్షదాం రామ రావణయోరధే సమభిచక్త జీవితాం. రామ రావణుల కోసం ప్రాణాలు వెడబడ్డ సిద్ధంగా ఉన్న వానర రాక్షసుల మధ్య చాలా భయంకర తుముల సంగ్రామం. సర్వే యతి బలాత్కూల సర్వే పర్వత సన్నిభాః హరయో రాక్షసైశ్చైవ పరస్పర జిఘాంసనః. పరస్పరం చంపడానికి ప్రయత్నస్తున్న వానర రాక్షసులంతా గొప్ప బలమున్నవాడి తక్కువవాడు సూర్యుడే అంతా పర్వత సమానం. తేషాం నినద్ధతాం శబ్దః సంయుగే అతితరస్వినాం శుశ్రువే సుమగాన్ కోపాన్ అన్యోన్యమభిగర్జితాన్. ధ్వని చేస్తూ కోపంతో పరస్పర గర్జిస్త మహాబలవంతులై వానర రాక్షసుల ధ్వని యుద్ధరంగంలో వినపడి రజశ్చారుణవర్ణాభం సుమా సుఖీమభవ సుఖీమ మమ భవద్దుర్జం ఉద్ధతం హరిరక్షోభి సంరురోధ దిశో దశ. అరుణుడి వంటి రంగుగ భయంకరమైన పరాగ ఎక్కువగా వానరులచే రాక్షసులచే ఎగరగొట్టబడిన పరాగం 4 దిక్కులు కప్పే. అన్యోన్యం రజదాదేన కౌశోయోద్భూత పాండున సమృతాని చ భూతాని దదుసుర్నర రణాజిరే. ఎగరవేసిన పట్టుబట్టల తెల్లగా ఉన్న పరాగంచే కప్పబడి యుద్ధ భూమిలోని వాడు ఒకరికొకరు కనబడటండి. నధ్వజో న పతాక నావచర్మవ స్వరగోపివ ఆయుధం చందనో వాపి సదుశేతేన రేణ. ఆ పరాగం కప్పివేయటంచ ధ్వజాలు కానీ పతాకలుగా దారులు కానీ గుర్రాలుగా ఆయుధ కానీ రథాలు కూడా కనపచ్చు. శబ్దశ్చ సుమకాం శ్రేష్టేషాం నర్దయామభిధావతం శ్రూయతే తుములో యుద్ధే న రూపాణి న జాస న కాదులే. యుద్ధంలో ఎదురెదురుగా పరిగెత్తుద ఆ ఏనుగుల వ్యాకులమై చాలా పెద్దదైన శబ్దం మాత్రమే వినపడుతుంది. వాళ్ళ రూపాలు ఎవరివి కనపడిన కప్పేసిందన్నమాట. హరి నైవ సుసందృష్ట హరయో జగ్ఘల రాఘవే జగ్ఘుల్ రాఘవే రాక్షసాంశాభి నిజఘ్నస్తిమిరేతదా. తిమిరేత పరాగంచేత చీకటి కప్పిన ఆ యుద్ధం కోపించిన వానరులనే చంపేసుకున్నారు. రాక్షసులే చంపారు. ఎవడునో తెలియట్లేదు. తే నరాం చ వినిగ్రహ స్వాంశ్చ వానర రాక్షస రుధిరార్ద్రాం తదా చక్ర మహీం పంక అనుదీపనాం. తమ వాళ్లను పరులని ఇటువంటి వాళ్ళు తేడా లేకుండా ఎవరికి వాళ్ళు చంపుకుంటారు. కళ్ళు కనపడ కనుక రక్తం తడిసి అదొక పెద్ద పంకల్లాగా బురదలాతాయి. తతస్తు రుధిరౌఘేన సిక్తం జవగతస్తజ శరీరజవభంకేన బభూవ చ వసుంధర. అప్పుడు రక్త ప్రవాహం
కప్పబడి పరాగమం ఆగి భూమి శరీరాలతో శవాలతో నిండిపోయి ధృమశక్తి గదాత్రాసై శిలా పరిఘతో గుమరై రాక్షసాహరయమ్మ అరస్తోర్ణ హయస్తోర్ణ జఘ్రధన్యోన్యమూజ రాక్షసులు వానరులు పరాక్రమంతో వెంటనే ఒకరినొకరు వృక్షాలు శక్తులు గదలు రాసాలు శిలలు పరిఘలు తోమరాలు ప్రయోగించి కొట్టుకరు బహుభి పరిఘాకారై యుధ్యంతవర్వతోదమ హరయో భీమకర్మాణు రాక్షసాంజగ్నురాక పర్వతాల వంటి ఆకారం గల భయంకరాలైన కర్మ చేసే వానరు పరిఘల వంటి బాహుబల పోరాడుతూ యుద్ధంలో రాక్షసుల్ని చంపారు. రాక్షసాస్పరి సంక్రుద్ధ రాసతోమర పాణయ కవేంద్రియగ్నిరేతస్ర శస్త్రై పరమదారుడై రాసలు తోమరాలు హస్తాలతో ధరించి ఉన్న రాక్షసు వారి కోపం చాలా తీవ్ర ఆయుధాల వానరులను కొట్టేశారు. అకంపలహాసు సంవృద్ధౌ రాక్షసానాం చమూపతి సంహర్షయతి తాన్ సర్వాన్ రాక్షసాన్ భీమ విక్రమాన్. రాక్షస సేనా నాయకుడే అకంప చాలా కోపంతో తన పరాక్రమాన్ని చూపడం వారు భయంకర పరాక్రమంగా రాక్షసులందరినీ సంతోషమిచ్చారు. హరయస్పతి రక్షాంసి మహాద్రుమ మహాష్మవి విదారయంచ విక్రమ్య శస్త్రాణ్యాచ్ఛిద్య వీర్యత. వానరులు కూడా పరాక్రమంతో రాక్షసులను ఆక్రమించి పెద్ద వృక్షాలతో మహాశిరలు రాక్షసులు చీల్చి చెండాడేశారు. ఏతస్మిన్ అంతరే వీర హరయా కుముదో నలః మైందశ్చ పరమక్రుద్ధా శుక్రు వేగమనుత్తమం. ఇంతలో వానర వీరుడే కుముద నల మైంద చాలా కోపంతో వేగాన్ని పెంచారు యుద్ధం. హేతు వృక్షైర్మహావీర రాక్షసానాం చమూకే కథనం సుమహశ్చ లీలయా హరిపుంగవాహ మమస్తు రాక్షసాన్ దర్వి నాప్రకరణైర్భృశం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే పంచాశత్ సర్గః. మహావీరులైనటువంటి వానర శ్రేష్ఠ సేన అగ్రభాగం వృక్షాల రాక్షసులు ఎందరినో చంపే. అదేవిధంగా ఆయుధాలు రాక్షసులను బాగా మధించారు. ఇది 55వ సర్గ. హనుమంతుడు అకంప నుండి చంపడం. షట్పంచాశ 65వ సర్గ. 56వ సర్గ. షట్పంచాశ సర్గ. తద్దృష్ట్వా సుమహిం కర్మ కృతం వానరసత్తవై క్రోధమాహారయామాస యుధి తీవ్రమతం ఫల. వానర వీర్ యుద్ధంలో చేసిన గొప్ప కార్యాన్ని చూసి అకంప తీవ్రమైన కోపం తెచ్చుకొని క్రోధమూర్ఛిత రూప ధ్వన్వన్ పరమకార్ముకం విశ్వాసు కర్మశత్రువుణం సారథిం వాక్యమబ్రవీత్. శత్రువులు చేసిన పని చూసి చాలా కోపంతో ధనుస్సు కదులుస్తూ సారథితో అలాంటి తత్రైవ తావత్ పరిపూరణం రాపయ సారథి ఏ తేజబలినో గ్రంథి బహూన్ రాక్షసాం. బలవంతులైన వాన యుద్ధంలో చాలామంది రాక్షసుల్ని చంపేస్తున్నారు ఆ సారథి. అందుచేత రథం వెంటనే అక్కడికి తీసుకువెళ్ళి ఏ తేత్ర బలవంతో భీమకోపాశ్చ వానర ధృమశైర ప్రహరణాస్తిష్టంతి ప్రముఖే మమ. బలవంతులు భయంకరాలైన కోపం కలవ అయిన ఈ వాన ఇక్కడ నాయుడు వృక్షాలు పర్వతాలు
ఆయుధాలుగా ధరించి నిలబడ్డ ఏతాన్ని గంతుమిచ్చామి సమరశ్లాఘినోవ్యయం ఏతై ప్రమథితం సర్వం రాక్షసాం దృశ్యతే బల. యుద్ధంలో శ్లాఘించుకుంటున్న వానరు సంపాలని నేననుకో. ఎందుచేతంటే వీళ్ళు మన సైన్యాన్ని అంతటినీ నశింపజేస్తున్నారు. తతః ప్రచలితాస్త్రేణ రథేన రథినాం వరః హరి నభ్యత తద్దూరా శరజారైరకంబర. తర్వాత రథికుల శ్రేష్ఠుడే అకంబరు రథానికి కట్టిన గుర్రాలు అటువైపు తోలి దూరం నుండి బాణ సముదాయాలు ప్రయోగిస్తూ హనుమంతుణ్ణి ఎదుర్కొ. నస్తాతుం వానరాసైకు కిం పునర్యోద్ధుమాగవే అకంపన శరైర్గగ్రాహ సర్వ ఏనాభి దుద్రువు. వానరుడు యుద్ధంలో నిలబడుట కూడా సమర్థులు కాల. యుద్ధం చేయటం మాట చెప్పాలా? వాళ్ళందరూ అకంపనుని బాణాల చేత పరాజితులై పారిపోయారు. తాన్ మృత్యువశమాపన్న అకంపన శరానుగా సమీక్ష హనుమాన్యాతి అతు జ్ఞాతీన్ ఉపతస్తే మహాబల. వాళ్ళంతా అకంపనుడి బాణాలకు గురై మృత్యువు వాత పడటం చూసి మహాబలశాలియే హనుమంతుడు అక్కడికి ఈ తం మహాప్లవకం దృష్ట్వా సర్వేతే ప్లవకర్షవ సమేత సమరే వీర సహితా పర్యవారే. వీరులైన వానర శ్రేష్ఠులంతా వానరుల మహావీరుడే హనుమంతుణ్ణి చూసి అందరూ కలిసి అతని చుట్టూ చేర. వ్యవస్థితం హనుమంతం ते दृष्ट्वा प्लवगर्षव बभूवद्बलवन्तो हि బలవంతముపాసిత. వానరశ్రేష్ఠులంతా అక్కడ యుద్ధ సన్నద్ధుడై నిలచివన్ హనుమాన్ని చూసి మహాబలశాలి అతని అండ దొరుకటం చేత తాము కూడా బలవంతుడై విజృంభి. అకంపనస్తు శైలాభం హనుమంతమవస్థితం మహేంద్రైవ ధారాభి శరైరభివర్ష. అకంపనుడు పర్వతంలాగా నిలిచి ఉన్న హనుమంతుడిపై దేవేంద్రుడు వర్షధారలు కురిపించినట్టు బాణాలు వీసి అచింతయిత్వా బాణౌఘాన్ శరీరే అజితాన్ గవి అకంపన తపోధార్థాయ మనోదధ్రే మహాబలశైన అనుసారి హనుమ తన శరీరం మీద పడుతూ బాణాలు లెక్క చేయి అకంపనుడిని చంపటానికి నిశ్చయించి నా ప్రహస్య మహాతేజ హనుమాన్ మారుతాత్మజ ఆదిదుద్రావద్రక్ష కంపయంది వమీది. మహాబలశాలి వాయుపుత్రుడు హనుమాన్ దిగ్గరగా భూమిని కంపింపచేస్తున్న ఆ కంపనుడి మీదకి తస్యాధ వర్ధమానస్య దీప్యమానస్య తేజస బభూవ రూపం దుర్దర్శం దీప్తస్యేవ విభావతో. అప్పుడు గర్జి తేజస్సుతో ప్రకాశిస్త హనుమంతుని రూపం మండుతున్న అగ్ని రూపంలా ఇదిలింపడానికి శక్యం కాకుండా అజ్ఞానం అపహరణం జ్ఞాత్వా క్రోధ సమన్విత శైలముత్పాటయామాస వేగేన హరిపుంగ. హనుమంతుడు తన చేతులు ఆయుధం ఏమీ లేకుండా కోపావిష్టుడై వేగంగా పర్వతం ఒకటి పెగలి గృహీత్వాసు మహాశైలం వాణినైకైన మారుతి స వినజ్య మహానాదం రామయామాస వీర్య. పరాక్రమవంతుడ హనుమ ఒక చేతితో గొప్ప పర్వతాన్ని తీసుకొని దిగ్గరగా సింహనాదం చేసి దాన్ని తిప్పేసి తతస్తమధిదుద్రావ రాక్షసేంద్రమకంపనం పురాహిసం నభుచం సంజే వజ్రే నేవ పురందర. పూర్వం ఇంద్రుడు వజ్రాయుధందరి యుద్ధంలో నముచి మీదికి వెళ్ళి రాక్షసాధముడై అకంపుడి మీదికి వెగ్గనే శీఘ్రంగా
అకంపనస్తు తద్దృష్ట్వా గిరిశృంగం సముద్యతం దూరాదేవ మహాబాణే అర్ధచంద్రైరదారయత్తు. అకంపరుడు పైకెత్తబడిన పర్వతికరాన్ని చూడగా దూరం అర్ధచంద్రాకార పెద్ద బాణంతో దాన్ని చీల్చే. తం పర్వతాగ్రామాకాశే రక్షో బాణవిదారిదం వికేనం పతితం దృష్ట్వా హనుమాన్ క్రోధమూర్ఛ. ఆకాశంతో రాక్షసుడి బాణాల చెమ్మబడినట్టు కింద పడ్డ ఆ పర్వత శిఖరాన్ని చూసి హనుమంతుడి కోపం కాదు. సో అశ్వకర్ణ మహాసమాసాధ్య రోషదర్పాన్వితో హరి పూర్ణముద్ఘాటయామాస మహాగిరివివోచితం. కోశదర్పాలతో నిండినటువంటి హనుమ ఉన్నతమైన మహాపర్వతంలా మధ్య చెట్టు దగ్గరగా చూసి దాని ప్రకటి తం గృహీత్వా మహాస్కంధం సోస్మకర్ణం మహద్యుతి ప్రగృహ్య వరమాప్రీచ రామయామాస భూత గొప్ప తేజస్సు గల హనుమాన్ పెద్ద మానుగల మధ్య చెట్టు సేకరి ఉత్సాహంగా గట్టిగా పట్టి నేల మీద నిలబడి తిప్ప. ప్రధాన వన్నురు వేగి అభంజు హనుమాన్ పరమ వృద్ధశ్చరణై ఆధారయన్మగీర్. అలా కోపించిన హనుమాన్ పాదన్యాసాల చేత్ ఏమా భూమిని కద్దలు కొడు మహావేగంతో పరిగెత్తుతూ పాస్బుక్ పరిగెత్తుదు బలం చేత వృక్షాలను పడగొట్ట. గజాంశ నగరారోహాన్ వరధాన్రవద్యత బజఘావ్ హనుమాన్ భీమాన్ రాక్షసాంశ పదాదిగ. హనుమంతుడు మావటి వాళ్లతో సహా ఏనుగుల రథాలతో కూడా రధికుల భయంకరాలే ఆది బంటులుగా రాక్షసులను చంపారు. అమంతమహమివ వృద్ధం భద్రమం ప్రాణకారిణం హనుమంతం అభిప్రేక్ష రాక్షస విప్రదుద్రులు. వృక్షాలు గ్రహించిన ప్రాణాలు తీసి కోపించిన యముడు లాగా ఉన్న హనుమంతుని చూసి రాక్షసులు పారిపోయారు. పతంతం సంవృద్ధం రాక్షసానాం భయావహం దదశ అకంపనో వీర చుక్షోభ చ ననాదజ. కోపంతో వచ్చి మీద పడి రాక్షసుల భయం కలిగిస్తారు. హనుమంతుణ్ణి నీరుడైన అకంపరుడు చూసి శోభించిన వాడై దగ్గరగా కేక పెట్టారు. చతుర్దశ భిరాభిర్బాణై శరచిదై దేహధారణి నిర్భిభేద మహావీర్యం హనుమాన్ అకంపరుడు దేహాన్ని చీల్చివేసి 14 బాణాల మహాపరాక్రమవంతుడైన హనుమంతుడిని చీల్చేసి తథా విప్రకీర్ణస్తు అనారాజైసిత శక్తి హనుమాందదుషే వీర ప్రరూఢైవ సానుమ. వాడైన శక్తి గల నారాజ బాణ ఆ విధంగా శరీరమంతా గుచ్చుకోగా హనుమాన్ చెట్టు మొలచిన పర్వతంలా కనబడి విరరాజ మహావీర్యు మహాకాయు మహాబల పుష్పితాశోక సంకాశో విధూమయువ పరాక్రమ బలం కలిగే శరీరం గల హనుమ పుష్పించ అశోక వృక్షంలా భూమన్లేని పొగలేని అగ్నిలాక తస్యోన్యం వృక్షముత్పావేగమనుత్తమం శరశ్చవి జఘానాదు రాక్షసేంద్రమకంపనం. గొప్ప వేగాన్ని చూసి మరొక వృక్షాన్ని పెగలి రాక్షస నాయకుడై అకంపడు వెంటనే శిరస్సు మీదకు స వృక్షేణ హస్తస్థేన తత్క్రోధేన మహాత్మన రాక్షసో వానరేంద్రేణ పపాత చమకాసుమ మమారచ. కోపంతో కూడి మహాత్ముడై హనుమంతుడు వృక్షాలతో కొట్టగా
రాక్షసుడు మరణించి నేలపై కూడా తం దృష్ట్వా నిగతం భూమౌ రాక్షసేంద్రమకంపనం వ్యధితా రాక్షసా సర్వే క్షితికంప యువద్రుమాః. కచ్చి నేలపై పడి రాక్షస నాయకుడు అకంపనుండి కదల్చలేని వాడి పేరు అది. అలాంటి వాడికి భూమిపై కంపించిన వృక్షంలాగా పడిపోయి వ్యధ చేసి త్యక్త ప్రకరణా సర్వే రాక్షసాస్తే పరాజిత లంకామభిమయుస్తాస వానరైస్తైరధిద్రవ. ఓడిపోయే రాక్షసులంతా ఆయుధాలు వదలి భయంతో లంక వైపు పరిగెత్తుతూ వానరు వాళ్ళని తరిమేసి ते मुक्तकेश संभ्रांत भग्नमान पराजित रणच्छमज लैरंगै वसंतो विप्रविद्रुवुः. ఓడిపోయిన అహంకారం పోయి తొందరపడి జుట్టులు ఊడిపోయిన రాక్షసు చెమట కారుతున్న దాయాలు ఒగరుస్తూ పరిగెత్తారు. అన్యోన్యంచే ప్రబధ్యంతో వివిసుర్నగరం భయాన్ పృష్ఠతస్తేతు సంఘాత ప్రేక్షమాణాసు ముహుర్ముహు. రాక్షసులు ఏమి చెయ్యాలో తోతక భయంతో మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఒకళ్ళనొకళ్ళు తోసుకొని లంక ప్రవేశించి తేజు లంకాం ప్రవిష్టేషు రాక్షసేషు మహాబలా సమేచ హరయత్సర్వే హనుమానంతమపూజితం. రాక్షసుల లంకలో ప్రవేశించాక గొప్ప బలంగన వానర వీళ్ళ హనుమంతుణ్ణి పూజించారు. సోపి ప్రహుష్టస్థాన్ సర్వాన్ హరిం సంప్రత్య పూజై హనుమాన్ సత్వసంపన్నో యథార్హం అనుకూలత. మహాబలశాలి అయిన హనుమాన్ కూడా వానరులందరి తగు విధంగా అనుకూలంగా ఉండే రకంగా గౌరవించి వినేదుశ్చ యథా ప్రాణం హరయోజితగాజన చక్రుషుశ్చ పునస్తత్ర సప్రాణానేవ రాక్షసాన్. శత్రువుల ప్రకాశాన్ని అనగతొక్కిన వానరు బిగ్గరగా ధ్వని చేస్తూ ప్రాణాలతో ఉండగా రాక్షసుల నేల మీదకు ఈడ్చేశారు. సవీర శోభామభజన్మహాతి సమేచ రక్షాంసి నిగచ్చ మారుతి. మహాసురం భీమమిత్రనాశన విష్ణుర్యదై గురు బలం చంకుముఖే. వానర శ్రేష్ఠులైన హనుమత్ సేనాగ్రాలు రాక్షసులను చేసి వాళ్ళనందరి సంహరి భయంకర శత్రు సంహారక గొప్ప బలం గలవాడు అయిన మహాసురుడు మధుకైటబాదురుడు చంపిన విష్ణువులాగా వీర శోభతో ప్రకాశ అపూజయన్ దేవగణస్తదా కవిం స్వయం చ రామో అతిబలశ్చ లక్ష్మణః. తదేవ సుగ్రీవముఖప్లవంగవ విభీషణశ్చైవ మహాబలస్తథా. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే షట్పంచాశः సర్గः. అప్పుడు దేవాసుర స్వయంగా రాముడు, గొప్ప బలంగల లక్ష్మణుడు, సుగ్రీవుడు మొదలైన వారు గొప్ప బలంగల హనుమంతుని అంతా సత్కరించారు. ఇది 56వ సర్గ. రావణుడు సేనాధిపతి అయి ప్రహస్తుని యుద్ధానికి పంపడం 57వ సర్గ రేపు.